హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేఎన్ఆర్హెచ్ఎస్ నుంచి తెలంగాణలో ఎంబీబీఎస్ రౌండ్ 1 అలాట్మెంట్స్ అనేవి రిలీజ్ చేశారు. సో మీరు థంబ్నెయిల్ చూసి వీడియో ఓపెన్ చేస్తుంటారు. ఈ పర్టికులర్ వీడియోలో మీకు సీట్ వచ్చినా సీట్ రాకపోయినా మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, మీరు తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఉన్నాయో ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు మార్నింగ్ కల్లా మీకు కాలేజ్ రిపోర్టింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో బి అండ్ సి కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సారీ చెప్తున్నా, మీకు ఇంతవరకు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో చెప్పలేదు. నైట్ లోపు వీడియో చేసి ఖచ్చితంగా అప్లోడ్ అనేది చేస్తాం. మీకు సీట్ వచ్చినా మీకు సీట్ రాకపోయినా, ఒకవేళ మీకు సీట్ రౌండ్ 2లో రాబోతున్నా కూడా మీరు ఈ వీడియోని ఫాలో అవ్వాల్సిందే. ఓకేనా? వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో చాలా కష్టపడే మీకోసం వీడియో చేస్తున్నాం. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చుతున్నదే అర్థమవుతుంది. మీ ఫ్రెండ్స్కి కానీ మీ వాట్సాప్ గ్రూప్లలో కానీ ఈ పర్టికులర్ టైంలో వీడియోస్ అనేవి కంటెంట్ అనేవి షేర్ చేయండి. తెలంగాణలో యాక్చువల్ సినిమా ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. బీడిఎస్లో ఫ్రీ ఎగ్జిట్ ఇస్తాడు, ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వద్దు అంటాడు. చాలా చాలా డిఫరెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో జాగ్రత్తగా ప్రతి వీడియోని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉండి మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి, నాతో పర్సనల్గా మాట్లాడాలంటే 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అక్కడ నా పర్సనల్ నెంబర్ ఇస్తారు. ఆయుష్ రిలేటెడ్, ఎంబీబీఎస్ రిలేటెడ్, బీడిఎస్ రిలేటెడ్ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే? సో ఇప్పుడు ఫస్ట్ మీకు సీట్ అలాట్మెంట్ అనేది వచ్చింది, అంటే సీట్ అనేది అలాట్ అయింది, మీకు మెసేజ్లు వచ్చి ఉంటాయి. ఓకేనా? ప్రతి ఒక్కరికి మెసేజ్ అనేవి వచ్చి ఉంటాయి. సీట్ రాని క్యాండిడేట్స్ కూడా ఇప్పుడు మీరు ఏం చేయాలో చెప్తాను. ఫస్ట్ సీట్ వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, మనం వెబ్ ఆప్షన్ పెట్టిన మీకు వెబ్సైట్ తెలుసు కదా, tsmedadm.tsche.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మేనేజ్మెంట్ కోటా వాళ్ళకు కూడా ఉంటుంది. వాళ్ళకి అలాట్మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఈ వీడియో అనేది వినండి. ఓకే? ఈ వెబ్సైట్లోకి వెళ్ళగానే మీకు ఇక్కడ రైట్ సైడ్లో వెబ్ అలాట్మెంట్స్ ఫేజ్ 1 అని ఉంటుంది. ఇది సీట్ వచ్చిన వాళ్ళ కోసం. సో దీని మీద క్లిక్ చేయండి. ఓకే? దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ డౌన్లోడ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ అని ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు ఇన్స్ట్రక్షన్ పేజ్ వస్తుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు పే డెబిట్ యూజింగ్ డెబిట్ కార్డ్ అని వస్తుంది. క్లిక్ చేయండి. ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో నీ టూల్ నెంబర్, నీట్ ర్యాంక్ కార్డ్, మొబైల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగానే మీకు 12,000 రూపీస్ పే చేయమని వస్తుంది. ఇది కేవలం సీట్ వచ్చిన వాళ్ళ కోసం మాత్రమే. 12,000 రూపీస్ పే చేయమని వస్తుంది. మీరు 12,000 రూపీస్ అనేది పే చేయగానే మీకు అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా? అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ అవుతుంది. ఇది 1 టైం పేమెంట్, నాన్ రీఫండబుల్. అని నేను ఫస్ట్ రౌండ్లో పే చేశాను, నాకు సెకండ్ రౌండ్లో వేరే కాల్ వచ్చింది, మళ్ళీ పే చేయాలా? కాదు, ఒకటేసారి పే చేయాలి. ఒకటేసారి పే చేయాలన్నమాట. మనకు 3 అక్టోబర్ 2024 వరకు రిపోర్టింగ్ ఛాన్స్ అని ఇచ్చారు. సో టెన్షన్ పడకండి, ఎందుకంటే సెకండ్ రోజు హాలిడే అనుకుంటున్నారు. హాలిడే అయినా కూడా మీకు అడ్మిషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ ఈ అలాట్మెంట్ లెటర్ ఏదైతే ఉందో ఈ అలాట్మెంట్ లెటర్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే? సీట్ వచ్చిన వాళ్ళు. సో నెక్స్ట్ ఏం చేయండి అంటే మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వస్తే రైట్ సైడ్లో వెబ్ అలాట్మెంట్ ఉన్నాయి కదా, ఇది మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాం. సీట్ వచ్చిన వాళ్ళు. ఇప్పుడు సీట్ వచ్చిన వాళ్ళైనా సీట్ రాని వాళ్ళైనా లెఫ్ట్ సైడ్ చూడండి. లెఫ్ట్ సైడ్లో 2 ఉంటాయి, అప్లికేషన్ ప్రింట్, డౌన్లోడ్ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్ అని 2 ఉన్నాయి. ఓకేనా? చాలా మంది ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఫైనల్ సబ్మిషన్ కానీ పీవీఆర్ ఫామ్ అని చెప్పినప్పుడు, సో మనకు తెలంగాణలో రావా అన్న, తెలంగాణలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినట్టు ఎలా తెలుస్తుందని అడిగారు కదా. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ ప్రింట్ అంటేనేమో మనం అప్లికేషన్ చేసినప్పుడు ప్రింట్. డౌన్లోడ్ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇక్కడ క్లిక్ చేయండి. ఓకేనా? అప్లికేషన్ ప్రింట్ మీద క్లిక్ చేసినా లాగిన్ అవ్వాలి. డౌన్లోడ్ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేసినా మీరు లాగిన్ అవ్వాలి. రూల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. వ్యాలిడేట్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక పీవీఆర్ రిపోర్ట్ కనబడుతుంది, ప్రొవిజనల్ వెరిఫికేషన్ రిపోర్ట్ కనిపిస్తుంది. సీట్ వచ్చినా సీట్ రాకపోయినా మీ ఫోటో, మీ డీటెయిల్స్, మీరు ఏమేమి డాక్యుమెంట్ అప్లోడ్ చేశారో ఎస్ నో అని ఉంటుంది. ఓకేనా? ఇది డౌన్లోడ్ చేసుకోండి. దీన్నే పీవీఆర్ ఫామ్ అంటారు, డౌన్లోడ్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్. మీ చెక్ లిస్ట్లలో కనిపిస్తుంది కదా, ఇదే అది. చెక్ లిస్ట్లో కనిపిస్తుంది కదా, ఏ కాలేజ్ చెక్ లిస్ట్ ఉందో ఆ కాలేజ్ చెక్ లిస్ట్లో ఇదే అన్నమాట. సో కాబట్టి సీటు వచ్చిన వాళ్ళేమో వెబ్ అలాట్మెంట్స్, అలాట్మెంట్ ఆర్డర్, అప్లికేషన్ ప్రింట్, డౌన్లోడ్ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్, ఈ 3 డౌన్లోడ్ చేసుకోవాలి. సీట్ రాని క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అప్లికేషన్ ప్రింట్, డౌన్లోడ్ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. సో రౌండ్ 2 అప్పుడు మళ్ళీ ఎనేబుల్ అవుతుంది ఇది, రౌండ్ 3 అప్పుడు మళ్ళీ ఎనేబుల్ అవుతుంది. ఓకేనా? అన్న రౌండ్ 1 అయిపోయిన తర్వాత నాకు డౌన్లోడ్ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్ కావాలి అంటే కుదరదు. ఓకే? సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్.
ప్రతి క్యాండిడేట్, సీట్ వచ్చిన క్యాండిడేట్ అయినా సీట్ రాని క్యాండిడేట్ అయినా వీటిని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. సో ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో ఫిజికల్గా రిపోర్టింగ్ ఎలా చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, డీడీ అనేది ఎలా పే చేయాలి, సో మీకు బాండ్స్ ఎలా రెడీ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఛానల్ని ఫాలో చేయండి, డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సీట్ వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్స్కి కంగ్రాచులేషన్స్. మీరు రిపోర్ట్ చేయాలి మ్యాండేటరీగా. రిపోర్ట్ చేయకపోతే రౌండ్ 2 నుంచి నాట్ ఎలిజిబుల్. సో వీడియో అర్థమైందా? వీడియో అర్థమైతే ఒక లైక్ చేయండి. సో ఇంకెక్కడన్నా మిస్టేక్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.